ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 13వ అధ్యాయము 9వ వచనము నుండి 13వ వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. ఇందులో మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములో కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోనప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఏ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, ఎదురవుతున్నటువంటి శోధన శ్రమల్లో ఏ విధంగా మనం ధైర్యం కలిగి ఉండాలో యేసు ప్రభువారు మనకు బోధిస్తున్నారు. మొట్టమొదటిగా మనమే జాగ్రత్త కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. అవునండి, సాతానుడు అనేక విధాలుగా మనను ఓడించడానికి శతవిధాల ప్లాన్ చేస్తున్నాడు. వాక్యములో, ప్రార్థనలో, భక్తి విశ్వాసములు ఉన్న బిడలు ఎప్పుడు కూడా పడిపోరు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా పడిపోయి ఉన్నారు, కానీ మేము బ్రతికే ఉన్నాం. నడుమిరిగిపోయినటువంటి పాము బతికే ఉన్నానని తోక ఊపినట్లుగా ఈరోజు క్రైస్తవ జీవితం అయిపోతుంది. చిన్న శోధన వచ్చేటప్పటికి వెనక్కి దిగజారిపోతున్నారు. మేము క్రైస్తులమే అని చెప్తున్నారు, కానీ చచ్చిన పాములు లాంటి వాళ్ళన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. అందుకే నా ప్రభు అంటున్నాడు, మీ గురించి మీరు జాగ్రత్త పడుడి. అపవాది సాతానుడు భయంకరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు అన్న వస్త్రం ఇచ్చాడు, మంచి గృహం ఇచ్చాడు, సంపదనిచ్చాడు, అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికే ప్రభును మనం వెంబడించలేకపోతున్నాం. కానీ ఒకరోజు రాబోతుంది, అన్య జనాంగము మిమ్మును సభలకు అప్పగించెదరు. రండి, తగులోనికి వచ్చి చెప్పండి, మీరు క్రైస్తులుగా ఉంటారా, అన్యులుగా ఉంటారా? ఈరోజు ఎంతమంది క్రైస్తులు అండి? లేదు లేదు లేదు, మేము మీ తరఫునే ఉంటాం, చర్చికి అప్పుడప్పుడు వెళ్ళొస్తాం, మీతోనే ఉంటామని చెప్పుకుంటున్నారు. ప్రభు కొరకు నిలబడుతున్నారా? యేసే అందుకు అంటున్నాడు, మీ గురించి మీరు జాగ్రత్త పడండి. ఒకరోజు మీకు సభలోనికి పిలిచినప్పుడు మిమ్మల్ని సమాజ మందిరములో కొట్టడానికి కూడా వస్తారు, కొట్టిస్తారు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నామము నిమిత్తము నిలబడాలి. అందరూ ఒకటైపోయారు, నన్ను వదిలేశారు, నేను ఒక్కదాన్ని, నేను అలా చెప్పలేను, చెప్తే అమ్మో మా ఇంట్లో అందరూ నన్ను వద్దంటున్నారు అని ఎంతోమంది ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. పూర్తి చర్చికి మానేస్తున్నారు. విచిత్రమైన విషయం. యేసే అంటాడు, మీ గురించి మీరు జాగ్రత్త పడండి. మీరు అలా దిగజారిపోవద్దు, మీరు అలా వెనక్కి వెళ్ళిపోవద్దు. ప్రభుతో అంటుకట్టబడి ఉంటేనే ఆయన మిమ్మును బలపరుస్తాడు. మీ మట్టుకు మీరు ప్రభువును విడిచిపెట్టి కనుక గెలుస్తామంటే అది మీ వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే మీరు ఆయన సాక్షులుగా ఉండాలని కదా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండాలి అంటాడు. ఆయన పరిశుద్ధాత్మనిచ్చి ఆయన మనకు సమాజంలో ప్రజల ముందర గొప్ప సాక్షులుగా ఉండాలని కోరుతున్నాడు. కానీ మనకు చిన్న చిన్న మీటింగ్లో లేకపోతే ఒక్కొక్క వ్యక్తులు ఎదురై మనకు అడిగిన ప్రశ్నల్లో యేసయ్యకి మనకు సంబంధం లేనట్లుగా తెంపి మనం వెళ్ళిపోతున్నాం. తప్పు. ఒకవేళ అలాంటి మాట నువ్వు చెప్తున్నావా సహోదరి సహోదరుడా, చర్చి మానుకొని సహవాసం మానుకొని నాకు చర్చితో సంబంధం లేననుకుంటే నువ్వు పరలోక రాజ్యానికి కూడా చేరలేవు.
సహోదరి సహోదరుడా, నీవు దేవుని సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడాలి. అనేక మంది ఎదుట నువ్వు సాక్షిగా నేను దేవుని బిడ్డను అని చెప్పి నిలువబడి చెప్పాలి. రాజులైనా అధికారులైనా ఎలాంటి వారైనా భయపడనవసరము లేదు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటింపబడుతుంది కదా, సువార్త వింటున్నాం కదా. టీవీలోను కానీ, రేడియోలు కానీ, ఇలా సెల్ ఫోన్లో కానీ అనేకమైనటువంటి ప్రజలు వీధుల్లో తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్త ఏమిటో తెలుసా? కాలము సంపూర్ణమైపోతుంది, దేవుని రాజ్యము సమీపించింది, యేసును విశ్వసించి మీరు మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని. మరి మనం రక్షించబడ్డాం కదా, ఆ సువార్త మన హృదయంలోనికి అప్పగింపబడింది కదా. అయితే సువార్త విన్నటువంటి నీకు, నాకు, మనకు అనేక మంది సువార్త వినని వాళ్ళు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అనేక సంవత్సరాల క్రిందట నేను సువార్తకు వెళ్ళినప్పుడు బాతుపురం ప్రాంతంలో అలెక్స్ సాధువులు నా చుట్టూ మ్రోగి, ఎందుకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు అని చెప్పి, మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నువ్వు ఎందుకు దిగమింగుతున్నావు, ఎందుకు నువ్వు దాన్ని విడిచిపెట్టున్నావు అని చెప్పి నాకు చుట్టూ వారు మోహరించి వివిధమైన ప్రశ్నలు వేసినప్పుడు నా ప్రభుకు మహిమకరంగా వారి గ్రంథాన్ని నేను చదివి ఉంటిని. ప్రతిపాదక అని చెప్పి వారి గ్రంథము పేరు. 188 పుస్తకాల నుండి సంగ్రహించిన నీతి సూత్రాలు వాళ్ళు రాస్తున్నారు. నా దేవునికి మహిమకరంగా అది నేను చదివాను. అందులో దాదాపు అనేకమైనటువంటి మాటలు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అందులో పొందుపర్చి ఉన్నారు. వారు ప్రశ్నించినప్పుడు నేను అడిగిన ప్రతి ప్రశ్నలకు తల వంచారు. ఆ రోజు వారందరూ కూడా మౌనమైపోయారు, భయపడ్డారు. అక్కడున్న గ్రామస్తులందరూ కూడా వారికి ఎదురు తిరిగారు. ఆయన ఒక్కడే మీకు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పకుండా ఊరికి అరుస్తున్నారు. ఆయన మీద కోపంగా లేనిపోని విమర్శ మాట్లాడుతున్నారు. ఈ విధంగా చర్చల్లో విమర్శించడం కాదు కానీ ఆత్మీయ అర్థాలు మాట్లాడని అన్నప్పుడు వారు ఏం చెప్పలేకపోయారు. నేను ఆడిన ప్రతి మాటలకు ఒక ఆయన వచ్చి, ముస్లిం ఆయన వచ్చి అంటాడు, అయ్యా నువ్వు చెప్పిన మాట చాలా శక్తివంతంగా ఉంది, అది పరంబ్రహ్మం నీలో ఉండి మాట్లాడాడంటే నేను అప్పుడు అన్నాను, పరంబ్రహ్మము కాదు, అది పరిశుద్ధాత్మయే. నా యేసు ప్రభువారు అన్నారు, మీరు సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా గనుక విచారించినప్పుడు చింతపడొద్దు, కానీ ఆ గడియల్లోనే ఏం చెప్పాలో పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉండి మాట్లాడతారు, మీరు కాదన్నారు. ఈరోజు నేను మాట్లాడింది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ మాట్లాడాడు అన్నప్పుడు ఆయన నాకు చేయి కలిపి వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం గమనిద్దాం, ప్రతి క్రైస్తవుడు లోకములో ఎలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మనం ప్రభు కొరకు నిలబడాలి. చాలాసార్లు మనకు గ్రామాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎదుర్కొంటున్న భయంకర సమస్యలు ఏంటంటే, ఒకవేళ ఒక వ్యక్తి కనుక యేసుకు అంకితమై ధైర్యంగా జీవిస్తే ఆ ఇంటి వాళ్ళు శత్రువులు అయిపోతున్నారు. ఏమీ ఊరులందరూ ఒకటైనప్పుడు నువ్వు ఎందుకట్ట వెళ్ళిపోతున్నావు అని తల్లి కానీ, తండ్రి కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడతారు. బైబిల్ చెప్తుంది, సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. సొంత కొడుకులే ఆ తల్లి తండ్రి యేసు ప్రభుని నమ్ముకున్నారు, చంపేయండి, మాతో వారికి సంబంధం లేదని చెప్పే రోజుల్లోనికి వచ్చాం మనం. ఇంటి వారందరూ కనుక ప్రభుని నమ్ముకుంటే ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది, దీవెన కలుగుతుంది. కానీ ఒక ఇంట్లో ఒకరు గనుక చర్చ్కి వస్తే 2-3 తనకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు, సమాజ మందిరములు వారికి నిలదీస్తూ ఉంటారు. అది చాలా చాలా తప్పు. ఈ అంచె దినాల్లో మందిరము పడగొట్టబడేటటువంటి పరిస్థితులలో మొట్టమొదటిగా జరిగే ప్రక్రియ ఇదే. దేవుడు ప్రతి హృదయం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే వారు దేవునికి చోటు ఇవ్వట్లేదు. వారి అహంకారమును బట్టి వారు జీవిస్తున్నారు, దుర్భాగ్యమైన ఆలోచన కలిగి జీవిస్తున్నారు. వారు తమ ఇంటి వారికి వారు శత్రులుగా మారిపోతున్నారు.
ప్రార్థించినా ఒప్పుకోరు, చర్చికి వెళ్ళినా ఒప్పుకోరు, వాక్యం విన్నా ఒప్పుకోరు. ఇలాంటి కుటుంబాలు చాలామంది అంత్యకాలంలో తయారైపోయారు. వారు ఆ రాయి మీద రాయి ఉండని వారు, అనగా సంఘములో ఆత్మీయంగా కట్టడాలుగా ఇంటి వల్లే కట్టబడే అనుభూతి కోల్పోతున్నారు. లేరా ఇలాంటి వారు ఈరోజు మన సంఘాల్లో, మన గ్రామంలో? ఇది చాలా ప్రమాదకరమైన గడియ. దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇలాంటి భయంకర పరిస్థితులు సంభవించిన తర్వాత మందిరం పడద్రోయబడుతుంది. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. మనకు అందరూ చీకొడతారండి, అందరూ మనం ద్వేషిస్తారండి. ప్రభు అయిన యేసును నమ్మినందుకు, ఆయన నామమును కలిగినందుకు, ఆయనను వెంబడిస్తున్నందుకు, ఆయన మందిర పరిచర్య చేసినందుకు, ఆయన సేవకునికి మనం గౌరవిస్తున్నందుకు బూతులు మాట్లాడతారు, చాలా భయంకరంగా అసహ్యంగా తిడతారు. అయితే అయ్యో చర్చికి వెళ్తే ఇలా అంటున్నారు, పాస్టర్ గారికి పలకరిస్తే ఇలాగ అంటున్నారు, మందిరానికి వెళ్తే మా ఇంట్లో శ్రమలు కలుగుతుంది అని వెనక్కి వెళ్ళిపోయారా? పడద్రోయబడిన వారిలో మీరొకరు. దేవుని యొక్క రాజ్యానికి చేరకుండా మీరు పడద్రోయబడుతున్నారు, అది గుర్తుంచుకోండి. ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా అంతము వరకు సహించాలి. ప్రాణము తుది శ్వాస విడిచిపెట్టే వరకు నేను నా యేసుతోనే జీవిస్తాను, నా యేసు కొరకే జీవిస్తాను, నా యేసు నా కొరకు ప్రాణము పెట్టి ఉన్నాడు కనుక మరణమైనా నేను ఆయన కొరకే జీవిస్తాను, చావైనా రేవైనా నేను దేవునినే వెంబడిస్తాను, ఆయనను వెంబడించే విషయంలో వెనుతిరిగాను అని ఏ రోజు అయితే నీ హృదయంలోనికి ఎట్టి విశ్వాసము కలుగుతుందో అప్పుడే నువ్వు కదల్చబడని స్థిరమైన కట్టడలుగా ఉంటావు. దేవాలయం పడగొట్టడానికి ఆ రోజుల్లో రోమియోలు, ఇతర సైనికులు వచ్చి పడగొట్టేశారు, కానీ దేవుని ప్రజల హృదయాన్ని ఎవరు పడగొట్టలేరు. ఎందుకంటే అక్కడ రక్షణ దుర్గమైన యేసయ్య స్థిరంగా ఉన్నాడు. ఆయన ఉన్న హృదయాన్ని ఎవరు కూడాను పడగొట్టలేరు, ఎవరు కూడాను దానిని అణిచివేయలేరు. కనుక దేవుని బిడలైన మనం గమనించాలి. అంచె దినాల్లో దేవాలయానికి జరిగే వినాశకాలం వచ్చినప్పుడు ముందుగా కట్టడాలతో ఉన్న దేవాలయం కాదు, కానీ దేవునితో నిర్మించబడిన హృదయమనే దేవాలయాన్ని సాతాను పడగొట్టిస్తాడు. వారు ప్రార్థన చేయరు, వాక్యము చదవరు, ఏవండి దేవుని మందిరానికి రారు. వారు పడిపోయినటువంటి మందిరాలండి. కాబట్టి అలాంటి వారు మీకు ఎవరైనా నిలవైన వారు ఉంటే వారి కొరకు ప్రార్థించి, సహోదరుడా సహోదరి నువ్వు పడిపోతున్నావు, దేవుని మందిరానికి రా, దేవునికి ప్రార్థన చేయి. ఇక్కడ గనుక మనము దేవుని మందిరం నుంచి, వాక్యం నుంచి, ప్రార్థన నుంచి దూరమై పడద్రోయబడితే అగ్ని గుండమే తప్ప మరొకటి లేదు. అన్యుల కంటే మనం ఏదో పెద్ద సాధించిన వాళ్ళం కామండి. అన్యులు ఇంకా ఒకవేళ ప్రభు దగ్గర అయ్యా మేము రాలేకపోయాము క్షమించు అంటే ప్రభు క్షమిస్తాడు, కానీ దేవుని గురించి తెలిసి ఆయన దీవెన పొంది తన కంటలను కారము జల్లి నువ్వు దూరమైతే ప్రభు నేను అగ్నిమంట ఇంకా అనేక రెట్టింపు వెలిగించి నేను కాలుస్తాడు. కనుక రెట్టింపు ఆ గుండంలో పడి నీ జీవితం నాశనం చేసుకోవద్దు. దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి రా. తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. అయినా మీ రాకడకై చాలామంది వేచి ఉంటున్నాం, కానీ విశ్వాసములో మేము పడద్రోయబడకుండా సరిగ్గా ఉన్నామా లేదా అని చూసుకోలేకపోతున్నారు. అనేక మంది వాక్యానికి దూరమై, సంఘానికి దూరమై, ప్రార్థనకి దూరమై, అహంకారులుగా, ఆవేశపరులుగా, తమ ఇష్టానుసంగా జీవించేవారుగా బ్రతుకుతున్నారు. ఆ మందిరాలు ఉండదు, సాతాను పడగొట్టిస్తాడని ఈరోజు వాక్యం ద్వారా మేము విన్నాం. ఆత్మీయంగా ఒక వ్యక్తి వాక్యంలో, ప్రార్థనలో సరిగ్గా ఉంటేనే తన జీవితము ఆత్మీయంగా మీతో సరిగ్గా ఉండగలదు. కనుక మీ కార్యములు జరిగించండి, అద్భుత దీవెనలను అనుగ్రహించండి, అద్భుత ఆశీర్వాదములను అనుగ్రహించండి, గొప్ప కార్యములను మీరు జరిగించండి. సమకూడి ప్రభు ఈ మాట వింటున్న నీ బిడ్డలందరి జీవితాల్లో
నూతనమైన ప్రారంభం కలిగించి ప్రభా మా గురించి మేము జాగ్రత్త కలిగి ఉండాలన్నా ప్రభా నేను మేల్కొల్పు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.